హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఏదైనా లిమిట్లెస్ అంటూ ప్రారంభమయ్యి వరుస ట్విస్టులతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి బిగ్ బాస్ ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ టర్న్ తీసుకుంటారో తెలియదు. కాబట్టి మీ అందరూ అనుక్షణం అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. 14 మందిలో 2 ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ చాలా హైలైట్ అవుతున్నాడు. దీనితో బిగ్ బాస్ నిఖిల్ నుండి మరింత కంటెంట్ను రాబట్టుకోవడానికి పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అదేమిటి అంటే బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా నిఖిల్ ప్రేయసి కావ్యను తీసుకురాబోతున్నారు. ఇప్పటికే కావ్యతో సంప్రదింపులు కూడా బిగ్ బాస్ టీం పూర్తి చేసింది. కావ్య కూడా బిగ్ బాస్ ఎంట్రీకి చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హౌస్లో కావ్యను తలుచుకుంటూ నిఖిల్ ఎమోషనల్ అవుతున్నాడు. కావ్య వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే నిఖిల్ ఆటో మరో లెవెల్కి వెళ్తుంది. 3వ వారం నామినేషన్స్ ముగిసిన తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా కావ్య బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావ్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నిఖిల్ కావ్య జోడీ ఎలా టాస్కుల్లో పర్ఫామ్ చేస్తారో చూడాలి. మరి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి కావ్య రాబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.